హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఇంకొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. సో చూస్తున్నారు కదండి, ప్లేట్లో రైస్, వెజిటేబుల్ రైస్ ఎంత టేస్టీగా అండ్ యమ్మీగా ఉందో. సో ఇది వెజిటేబుల్ పులావ్ అనమాట. ఇది చేసుకోవడం చాలా సింపుల్ అండి, ఈజీ. అండ్ ఇది మనము ఇప్పుడు కుక్కర్లో ఎలా చేయాలి పర్ఫెక్ట్గా అనేది చూపిస్తున్నాను అనమాట. ఒక్కసారి చూసేయండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బీన్స్, క్యారెట్, ఆలు, పచ్చి బఠానీలు, బీట్రూట్, ఆనియన్, ఇంకా టమాటోస్. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా కుక్కర్ పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ గీ అండ్ మనం హోల్ గరం మసాలా మనం ఏవైతే యూస్ చేస్తామో వేసుకొని ఆనియన్స్ వేసి వేయించుకోవాలన్నమాట. వన్స్ అవి కలర్ చేంజ్ అయిన తర్వాత ఏవైతే వెజిటేబుల్స్ మనం కట్ చేసి పెట్టుకున్నామో అవన్నీ వేసేసి కొంచెం సాటే చేసుకోవాలి. వన్స్ అవి మంచిగా సాటే చేసుకొని కలుపుకోవాలన్నమాట. అందులో ఉన్న ముక్కలు విరగకూడదు, అలా అని చెప్పి సాఫ్ట్గాను కుక్ అవ్వకూడదు, హార్డ్గాను ఉండకూడదు, పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు వేస్తున్నాను అనమాట. ఎందుకు అంటే ముందుగా వేస్తే అడుగంటుతుంది కాబట్టి. సో ఇలా చేయడం వల్ల పర్ఫెక్ట్గా ఉంటుంది. దాంట్లోకి పసుపు అండ్ కారం, ధనియాల పొడి అండ్ కొంచెం అంత చికెన్ మసాలా. ఇప్పుడు ఒక కప్పుడు పెరుగు వేసాను అనమాట. ఈ పెరుగు అనేది రైస్ మనకు విరక్కొని ఉంటుంది. తగినంత ఉప్పు. సో ఇప్పుడు నానబెట్టుకున్న రైస్ని వేసుకునేసి మంచిగా కలుపుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఇలా వేయడం వల్ల ఏమి అంటే రైస్కి అనేది మసాలా మంచిగా పడుతుంది అండ్ టేస్ట్ కూడా కరెక్ట్గాను ఉంటుందన్నమాట. చాలా వరకు వాటర్ వేసి తర్వాత బియ్యం వేస్తారండి. అలా చేయకండి, ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ఒక గ్లాస్ తీసుకున్నాను, దానికి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసాను అనమాట. సో అలా అయితే పర్ఫెక్ట్గా మనకు కుక్ అవుతుంది. సో ఇప్పుడు మూత పెట్టేసి 2 విజిల్స్ రానివ్వాలన్నమాట. వన్స్ 2 విజిల్స్ కంప్లీట్ అయిన తర్వాత 5 మినిట్స్ వచ్చి సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టేసి అద్దం అలానే వదిలేయాలండి, వెంటనే తీయకూడదు. చూడండి, నేను ఇక్కడ 5 మినిట్స్ అయిపోయింది, తీసాను. ఎంత పర్ఫెక్ట్గా రైస్ అనేది మనకు కుక్ అయిందో. పైన చూడండి, మనకు సేమ్ ఒకటే కలర్లో కింద నుంచి పై వరకు రైస్ అనేది అయిందనమాట. సో ఇలా మనం ముందుగానే రైస్ వేసుకోవడం వల్ల అనేది పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ప్రతి ఒక్క మెతుక్కి అనేది మనకు ఆ ఫ్లేవర్ అనేది అబ్జర్వ్ అయ్యి ఉంటుంది. సో తినడానికి కూడా చాలా బాగుంటుంది. సో ఇది పిల్లలకు వచ్చేసి లంచ్ టైంలో చేసి పెడితే వాళ్ళ స్కూల్కి చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ దీనికి కాంబినేషన్ వచ్చేసి నేను రాయితా చేశాను. ఒక్కసారి ఈ సింపుల్ రెసిపీని మీరు ఒక్కసారి ట్రై చేయండి, మీరు చాలా ఇష్టపడతారు. అండ్ నా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ ఇవ్వండి. ఇలానే మరింకెన్నో వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.